మంచిర్యాల జిల్లా చెన్నూరులో మంత్రి వివేక్ కు నిరసన సెగ తగిలింది. ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు రాలేదంటూ వివేక్ ను కిష్టంపేట గ్రామ మహిళలు నిలదీశారు. కూలీ పనులు చేసే తమకు కాకుండా అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని బాధిత మహిళలు మండిపడ్డారు. ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో మహిళలు ఒక్కసారిగా తిరగబడడంతో మంత్రి వివేక్ అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో మంత్రి వివేక్ కు నిరసన సెగ తగిలింది. ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు రాలేదంటూ వివేక్ ను కిష్టంపేట గ్రామ మహిళలు నిలదీశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, గుడ్ ఈవినింగ్ కుమార్. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని కిష్టంపేట గ్రామంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు జిల్లా అధికారులు కూడా పాల్గొన్నారు. అయితే సమావేశం ముగిసిన తర్వాత చెన్నూరు నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన మహిళలు ఏదైతే స్టేజ్ పైకి వెళ్లి మంత్రి వివేక్ తో పాటు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కూడా ఏదైతే మొన్నటి విడత సంబంధించిన రేషన్ కార్డులో కూడా తమకు రాలేదని, అలాగే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో తమ పేరు లేదంటూ కూడా వాళ్ళంతా కూడా మంత్రి వివేక్ తమ గోడు వెళ్ళబోసుకున్నారు. వివేక్ తో పాటు అటు జిల్లా కలెక్టర్ కూడా ఉండడంతో వారికి కూడా ఏదైతే మాకు ఏదైతే అనర్హులకు పలు గ్రామాలకు చెందిన మహిళలు కూడా ప్రధానంగా అనర్హులకే కేటాయించారు. కూలీ పనులకు వెళ్తున్న తమకు కాదని అనర్హులకే ఇందిరమ్మ ఇల్లు కేటాయించారు. గ్రామాలకు సంబంధించిన కాంగ్రెస్ నేతల కన్సల్లోనే ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక జరుగుతున్నదో అటు అధికారులతో పాటు కాంగ్రెస్ నాయకులు కూడా కుమ్మకై ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల జాబితాను రూపొందిస్తున్నారు. అర్హులైన కూలీ పనులకు వెళ్తున్న తమకే ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఇందిరమ్మ ఇల్లు కేటాయించారు. అలాగే రేషన్ కార్డులు కూడా కేటాయించాలంటూ వాళ్ళంతా కూడా మొరపెట్టుకున్నారు. అయితే అక్కడికి స్టేజ్ పైకి పోలీసులు వచ్చి ఏదైతే మహిళలను కూడా అక్కడి నుంచి పంపించడంతో అక్కడి నుంచి బయటకు వచ్చిన మహిళలు కూడా పలు ఏదైతే చెన్నూరు మండలానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులను కూడా నిలదీశారు. తమ కాదని వేరే ఏదైతే అనర్హులకు డబ్బులు తీసుకొని కేటాయించారంటూ వాళ్ళంతా కూడా అక్కడికి వచ్చిన కాంగ్రెస్ నాయకులను నిలదీశారు. నిత్యం కూలీ పనులకు వెళ్తున్న తమకు ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసమని, అర్హులైన వారికి కేటాయించాలంటూ ఏదైతే అక్కడికి వచ్చిన చెన్నూరు మండలానికి సంబంధించి అలాగే చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులను కూడా అక్కడ మహిళలు నిలదీయడం కూడా కనిపించింది. మొత్తంగా ఏదైతే పోలీసులు ఆ మహిళలకు సంబంధించి అక్కడ నుంచి వాళ్ళందరినీ కూడా సంబంధించి అక్కడి నుంచి పంపించివేయడం జరిగింది. మొత్తంగా ఏదైతే ఇందిరా మహిళా శక్తి సంబరాలకు సంబంధించి అటు మంత్రితో పాటు అటు జిల్లా కలెక్టర్ అలాగే కాంగ్రెస్ నాయకులకు కూడా మహిళల సెగ తగిలిందని చెప్పవచ్చు కుమార్. రైట్, థ్యాంక్ యూ ఉమేష్. ఉత్తర దక్షిణాది రాష్ట్రాల్లో డీలిమిటేషన్లో తేడాలున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జనాభా పరంగా డీలిమిటేషన్ చేయకూడదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 12 ఏళ్లుగా డీలిమిటేషన్పై కేంద్రం సాగదీస్తూనే ఉందని గుర్తు చేశారు. కేంద్రం పెద్దన్నలా వ్యవహరించి సమస్యను పరిష్కరించాలని కేటీఆర్ సూచించారు. జైపూర్లో జరిగిన టాక్ జర్నలిజం 2025 9వ ఎడిషన్లో కేటీఆర్ ముఖ్య వక్తగా పాల్గొన్నారు. साउथ इंडियन हूँ, तेलुगु हूँ, मैं फलाना जात का हूँ, वो बाद में आता है. Because each and every individual has multiple identities and sub-identities. But when I come back to India, when I'm back home in Hyderabad, the fact is, why are we debating this South and North? I would say possibly because, the whole delimitation issue is hanging around. The delimitation issue is, looming large. One of the most important things for us to understand, Maria ji, and for all of us to also probably understand the perspective of a South Indian, so to speak. What is happening in India right now? See, why are we talking about delimitation? Delimitation
इसीलिए किया जाता है एज पर कॉन्स्टिट्यूशन, ताकि रिप्रेजेंटेशन बढ़े, ताकि जनता की जितने भी मसाइल है, जितने भी समस्याएं हैं, उनका कोई हल निकाला जाए, उनका कोई परिष्कार निकाला जाए, ताकि अल्टीमेटली डेमोक्रेसी ढंग से फंक्शन करे। पर हो क्या रहा है, 1971 तक हर 10 साल में सेंसस होता था, 10 साल के बाद डिलिमिटेशन होता था। जब इंडिया को आज़ादी मिली, हिंदुस्तान को आज़ादी मिली, आई थिंक इनिशियली वी स्टार्टेड विद अबाउट 430 ऑड पार्लियामेंट सीट्स। बाद में वो संख्या बढ़ी, 470 प्लस हुआ 61 में, अल्टीमेटली 71 में 543 नंबर पे हम लोग आ पहुंचे। तो 543 को फ्रीज किया गया 71 में, 543 लोकसभा सीट जो है उसको फ्रीज किया गया, और गवर्नमेंट ऑफ इंडिया ने ये माना कि पॉपुलेशन ग्रोथ अगर एक्सप्लोसिव ऐसे ही आगे निकला तो इसको लेके बहुत समस्या हो सकती है। तो 71 में कॉन्स्टिट्यूशन को अमेंड किया, कहा कि 543 फ्रीज किया गया नंबर, 30 साल के बाद इसको हम फिर रिवाइज करेंगे, सेंसस तो चलेगा, संख्या नहीं बढ़ेगी। और फैमिली प्लानिंग को लागू करना शुरू किया। फैमिली प्लानिंग जब लागू किया भारत सरकार ने, फैमिली प्लानिंग एसोसिएशन ऑफ इंडिया बनाया, हुआ ये कि साउथ इंडिया में फैमिली प्लानिंग को ढंग से अमल किया गया। इस वजह से 1948 में जब सदर्न पॉपुलेशन थी 26%, आज वो घट के 19% पे आ गया। पर नॉर्थ इंडिया में कई ज्यादा राज्यों में फैमिली प्लानिंग ढंग से नहीं हुआ, जैसे उत्तर प्रदेश एज एन एग्जाम्पल। उत्तर प्रदेश में 1950 से लेके आज तक 239% बढ़त हुई है पॉपुलेशन में, बट केरला में पॉपुलेशन इंक्रीज हुई है 69%। अगर आप कल कहोगे डिलिमिटेशन में कि फैमिली प्लानिंग जिन्होंने ढंग से किया भारत के हित में और या भारत सरकार के आदेश अनुसार, उनको अगर आप पनिशमेंट दोगे और उनकी रिप्रेजेंटेशन पार्लियामेंट में कम करोगे, और जिन्होंने आपके आदेश को पालन नहीं किया उनको अगर ज्यादा आप इंक्रीज करके उनकी आवाज बढ़ाओगे क्योंकि पॉलिटिकली इट सूट्स यू, ये कहां तक जस्ट है, कहां तक इंसाफ है? हमारी सवाल यही है कि अगर आप संख्या बढ़ाओगे, जरूर बढ़ाइए क्योंकि रिप्रेजेंटेटिव डेमोक्रेसी है, बढ़ाना चाहिए क्योंकि आबादी बढ़ी है, पर अगर आप लॉपसाइडेड करोगे, this will not just be imbalance, this is federal inequity, this will disturb our federal structure, this will question the very basis for the foundation of our federal structure as enshrined in the constitution, and this is a very, very serious issue. That's our concern today. Chief Minister of Telangana, who is from Congress party, and myself, both of us have actually taken the same stand in the meeting at Chennai. We have said the same thing. We said, population alone cannot be the basis for distribution of seats or delimitation. अगर डिलिमिटेशन की बात होती है, हमारी पार्टी की तरफ से हमारा राय ये है कि द फर्स्ट पोर्ट ऑफ कॉल ऑलवेज इन अ डेमोक्रेसी इज मोस्टली एमएलए, नॉट एमपी। अगर डिलिमिटेशन ही करना है तो आप एमएलएस का संख्या बढ़ा दीजिए। अगर पॉलिटिकल पार्टीज एंड रिप्रेजेंटेटिव डेमोक्रेसी में अगर ईच कॉन्स्टिट्यूएंसी हैज टू बी इक्वली represented, you can increase the number of MLA seats, but MPs keep them proportionate to what they are right now. For example, out of 543, 17 belong to my state, 25 belong to Andhra Pradesh, 39 belong to Tamil Nadu. Together, South India has about 130 plus seats. What we are seeking is that this be kept intact, then the proportion be kept intact. If this does not happen, if Uttar Pradesh becomes that one state that can decide the next union government in India, with a lopsided number, then I think the rest of the country will feel the pinch. The rest of the country will certainly voice the concern. And more importantly, I think centralization of policy, centralization of fiscal resources also is a huge, huge challenge. Because the more, the political parties start feeling that the Hindi belt will decide who's going to be the prime minister, then the entire focus, the entire concentration would be on making policies which suit the Hindi belt, and rest of India will be left in the lurch. The union government has repeatedly said that it will be on the basis of pro rata. See, we don't trust the union government. I'll tell you why. 11 साल पहले तेलंगाना को जब एक अलग राज्य बनाना था, भारत सरकार ने एक कानून लाके, आंध्र प्रदेश रीऑर्गेनाइजेशन एक्ट लाके भारत सरकार ने नया राज्य बनाया, और आंध्र प्रदेश रीऑर्गेनाइजेशन एक्ट को पास किया पार्लियामेंट ने। पार्लियामेंट में यह वादा किया गया था एक्ट के तहत कि डिलिमिटेशन किया जाएगा आंध्रा और तेलंगाना में और संख्या बढ़ाई जाएगी एमएलएस। 11 साल हो गया, आज तक एक चीज भी उन्होंने नहीं किया। पर जब उनको सूट करता है, उनको जहां पॉलिटिकल फायदा पहुंचता है वहां जरूर करते हैं। जम्मू एंड कश्मीर में कर दिया डिलिमिटेशन, मांगा किसी ने, पूछा किसी ने? नहीं।
जहां आपने वादा किया, जहां आपने वादा ही नहीं बल्कि कानून बनाया, स्टैट्यूट बनाया, वहां तो आप निभाते नहीं हो। बट जहां आपको सूट करता है असम में, जहां आपको सूट करता है कश्मीर में, आप वहां पे डिलिमिटेशन करते हो और कुछ सीटें जीत जाते हो। तो इसीलिए हम भरोसा नहीं करते भारत सरकार का और खासकर भाजपा का कि उनको जहां पॉलिटिकल फायदा पहुंचता है वहां काम करते हैं, उनको जहां पॉलिटिकल फायदा नुकसान पहुंचता है तो नहीं करते हैं। तेलंगाना में तो उनका कुछ पकड़ नहीं है तो नहीं कर रहे हैं। Then delimitation should be put on hold like it was in 2003? I would say one thing, Maria. See, अगर आपको डिलिमिटेशन करना ही करना है, पहले आप बता दें सबको बिठा के, या तो पार्लियामेंट में या बाहर हर पार्टी को बुला के आप बता दें कि क्या कर रहे हो और क्यों कर रहे हो। आप डेमोक्रेसी है, मोबोक्रेसी नहीं है ना। आप क्योंकि आपका संख्या है पार्लियामेंट में, लोकसभा में, राज्यसभा में, आप मनमानी अगर आप करोगे तो जरूर उसका एक नतीजा भी होगा, उसका कोई रिएक्शन भी होगा, आपको भुगतना पड़ेगा। तो मैं बस इतना ही कह रहा हूं, आज तक भारत सरकार ने कोई एक बैठक तक नहीं बुलाई कि डिलिमिटेशन अगर करना है तो क्यों कर रहे हैं। सेंसस कर रहे हैं अभी, सेंसस के बाद क्या करेंगे, कास्ट सेंसस की बात होती है, सेंसस के बाद डिलिमिटेशन की बात होती है, आरक्षण की बात होती है, विमेन रिजर्वेशन की बात होती है। अब किस बेसिस पे करोगे, कैसे करोगे और कैसे सबको, बार बार मोदी जी कहते हैं कोऑपरेटिव फेडरलिज्म, बट ये तो कोअर्सिव फेडरलिज्म हो गया। आप कोर्स करोगे क्या, हमें जबरदस्ती करोगे कि हम जो कहेंगे बस आपको मानना पड़ेगा। आप अगर कोऑपरेटिव फेडरलिज्म में विश्वास रखते हो, मैं मोदी जी से रिक्वेस्ट करूंगा, आप बिग ब्रदर बनो, बिग बॉस ना बनो। आप बिग ब्रदर बनोगे तो सबको बुलाओ, छोटों को हमको सबको बुलाओ, बिठाओ, समझो, सुनो और फिर बाद में बोलो कि सबका साथ सबका विश्वास। वरना आपकी जो डायलॉग बाजी है वो तो डायलॉग ही रहेगा और अल्टीमेटली उसका तो कुछ नतीजा नहीं निकलेगा। రేవంత్ రెడ్డి పతనం మొదలైందన్నారు మాజీ ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో గీసుగుండ సంగెం మండలాల ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో రేవంత్ సర్కారుపై ధ్వజమెత్తారు. రిజర్వేషన్ల పేరుతో బీసీలను రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నాడన్నారు. తెలంగాణ సమాజం ఏవగించుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి తీరు మారడం లేదన్నారు. రేవంత్ పాలనలో 700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, రైతుల ఉసురు రేవంత్ రెడ్డికి తాగుతుందని మండిపడ్డారు. ఎవరకు వారికి దగ్గర కట్టబోదు. ఇప్పుడు ఒక నాయకుడు అంటాడు, మంత్రి అంటాడు, వారికి దగ్గర కట్టబోదు మరి ఎవరికి ఎఫెక్ట్ పడుతుంది? పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి ఎఫెక్ట్ పడుతుంది. అన్ని ప్రజలు మూతపడ్డాక రకం కట్టేది కూడా పేదవాడు కడతాడు. ఇవాళ ఇంద్రం ఇల్లు కట్టుకోవాలంటే 4,000 రాస్తారు, మరొక 1,500, 1,200, ఇసుక 7,000. ఎక్కడన్నా ఉందా? ఇంత వరకు ఉందా? ఒకటి మన కుటుంబాలకు చూస్తే ఇసుక కుప్ప పోసింది ఇంద్రమైన అడిగిన ఆ మురుగోడు వచ్చి ఇక్కడ కుప్ప పోసుకున్నాడు, బ్లాక్లు అమ్ముకున్నాను అంటాడు వాడు. ఒక అశోక్ పడ్డ ఏంటిదండి? ఏం నడుస్తుంది, ఎట్లా నడుస్తుంది? ఇవన్నీ ముఖ్యమంత్రి కళ్ళు కనపడతావా? కనపడతలేవు. ఆయన ఓన్లీ ఢిల్లీ రూటే కనపడతాది. ఢిల్లీకి సంతోషం నింపుకపోవాలి, అక్కడ సీటు కాపాడుకోవాలి తప్ప వేరే రూటే లేదు, ఆలోచన లేదు. బిడ్డని సర్పంచ్ చేసిన బిడ్డని ఉత్సవత ఇప్పుడు నీకు చెప్తాయి. లాల్ దర్వాజా సింహవాహిని బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. ప్రత్యేక అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారికి ఉదయం ఆలయ అర్చకులు శాంతి కళ్యాణం నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి సింహవాహిని అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బోనాల కమిటీ సభ్యులు అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఆలయం వద్ద ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. లాల్ దర్వాజా బోనాల జాతరకు 500 మందితో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బోనాలు జరిగే ఫలక్నామా, చార్మినార్, మీర్ చౌక్, బహదూర్పురా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. లాల్ దర్వాజా సింహవాహిని బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రత్యేక అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారికి ఉదయం
ఆలయ అర్చకులు శాంతి కళ్యాణం నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి సింహవాహిని అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. లాల్ దర్వాజా నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రియా అందిస్తారు. పెద్దమ్మ నిన్ను రాజులు గొలిసే జేజమ్మ అమ్మలగన్నా ఓ అమ్మ అమ్మము సల్లగా చూడే మాయమ్మ. చలో ఇవాళ మనము లాల్ దర్వాజా సింహవాణి అమ్మవారి బోనాల జాతరలో ఉన్నాము. జాతరలో బోనాలు చూస్తున్నారు కదా, చిన్నళ్ళు పెద్దోళ్ళు తేడా లేకుండా అందరూ ఇట్లా బోనాలు చేసి పట్టుకొని వస్తున్నారు. మరి వీళ్ళకి ఎట్లా అనిపిస్తుంది, ఇలా ఫీలింగ్ ఏం తెలుసుకుందాము. అరే నీ పేరేం పేరు? నివేదిత. నివేదితనా? నీకు ఎన్ని సంవత్సరాలు, అంటే ఏ క్లాస్ నువ్వు? 10th క్లాసా? ఇవాళ ఈసారి SSC ఎట్లనన్నా పాస్ కావాలని బోనం ఎత్తినా? అవును, మంచిగా ఎత్తుకుంటా, అట్లేం లే. ఎవ్రీ ఇయర్ ఎత్తుకుంటావా? ఎన్నేళ్ళ సంది ఎత్తుకుంటాను? ఒక 8 years అండి. 8 years నుంచి ఎత్తుకుంటాను. మరి మంచిగా కూడా రెడీ అయినావు. మరి రెడీ కావడానికి ఎన్ని రోజుల నుంచి షాపింగ్ చేసినవురా? ఏం లే, ఒక 2-3 days ఒకటి 2-3 days నుంచి మంచిగా షాపింగ్ చేసింది. మంచిగా ముక్కేర కూడా అమ్మవారి లెక్క అందంగా పెట్టుకుంది. అట్లనే బోనం కూడా అందంగా రెడీ చేసి పట్టుకొచ్చినావు. మరి నువ్వే రెడీ చేసినావా, అమ్మ వాళ్ళకి ఇట్లా రెడీ చేసిరా? నేను మా అక్క రెడీ చేసిన. నువ్వు మీ అక్క కలిసి రెడీ చేసిరా? బోనం ఎట్లా తయారు చేసినో తెలుసారా నీకు? తెలుసు. ఏది చెప్పాలి మళ్ళీ? అన్నం వండి, ఏమంటారు, పచ్చగూర అన్ని వండి బోనంలో పెట్టి పసుపు కుంకుమతో మంచిగా రెడీ చేసి అమ్మవారికి రెడీ చేసి ఆపాకు పెట్టి తీసుకెళ్ళి. ఇవన్నీ ఎప్పటి నుంచి నేర్చుకున్నావురా నువ్వు వండుడు బోనం? 2 years నుంచి నేర్చుకున్నా. 2 years నుంచి నువ్వే వండుతున్నావా బోనము? ఇంకేమన్నా కళ్ళు శాఖ అన్ని గిట్లా పోసుకొని వచ్చినావా? పోసుకొచ్చిన. సూపర్. ఇప్పుడు ఈమె ఎవరు, మీ అక్క నా చెల్లెనా? అక్క అట. ఈ వీళ్ళ అక్క పేరు ఏం పేరు? ప్రవళిక. మంచిగా ఉన్నది. నువ్వు కూడా మస్తుగా అందంగా అమ్మవారి లెక్క ముస్తాబాయి వచ్చినావు. నువ్వు కూడా బోనం రెడీ చేసినావా? 2 బోనాలు వెళ్ళినాయా మీ ఇంట్లో నుంచి? 5 బోనాలు వెళ్ళినాయా? సూపర్. మరి ఏం మొక్కులు మొక్కుకున్నారా? మంచి చదువుకోవాలి, మంచి జాబ్ రావాలి. నువ్వు ఏ క్లాసు? నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఈ సంవత్సరం పాసా, ఫస్ట్ క్లాస్ వచ్చేస్తావా? పాస్. ఫస్ట్ క్లాస్ వద్దా? వద్దు, నాకు పాస్ అయితే చాలు. పాస్ అయితే చాలు. అమ్మవారు కొంచెం గట్టిగా చూసుకోవాలి. బోనం తయారు చేసి వండుకొని పట్టుకొచ్చింది. ఫస్ట్ క్లాస్ లేకపోయినా మంచిదేనంట, కానీ కొంచెం పాస్ చేయాలి, అంతేనా? అవును. ఓకే. ఇక్కడ అమ్మ ఇంకొక బోనం పట్టుకొని ఉన్నది. అమ్మ మీ పేరు? లక్ష్మమ్మనా? ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా? అచ్చంపేట నుంచి వస్తున్నావా? బోనం గిట్లా ఎన్ని గంటలకు తయారు చేసినావు? పొద్దుగాలే తయారు చేసినావా? మరి దర్శనం చేసుకున్నావా అమ్మవారిని? చేసుకోలే. మరి నడురు దబ్బున నడురు. అయ్యో నేను ఆపిన, జల్దీ పోతూనే ఉండాలి. మరి ఇక్కడ అంతా మంచిగానే ఉన్నది. మరి వాటర్ ప్యాకెట్లు, డాక్టర్లు ఆలుగిట్లు ఉన్నారా? మరి చికిత్స సంగతి ఎట్లున్నది ఏంది అని కూడా మనం ఇక్కడ కేంద్రంలో వీళ్ళని శిబిరంలను అడుగుదాము. నమస్తే అండి, మీ పేరు? I am Dr. Mohsin. He is my colleague, Dr. Niraja. He is my also colleague, Mr. Rajkumar. We are from Senjan Ambulance Association. We are going to provide free emergency first aid medical care. ఓకే. ఫస్ట్ ఎయిడ్ మెటీరియల్ ఏమేమి ఉన్నాయండి ఇక్కడ? చాలా ఉన్నాయి. మెడిసిన్, ORS ఉన్నాయి, మెడిసిన్ ఉన్నాయి, ఇంకా ఇంజురీస్ కేసెస్ ఉన్నాయి, స్ప్రే చాలా మెడిసిన్ అంటే చాలా ఉంటాయి. బీపీ చెకప్ వీఆర్ డూయింగ్. ఇక్కడ మోస్ట్లీ పీపుల్ ఏమొస్తుందంటే ఫెంటింగ్ పీపుల్ చాలా వస్తాయి, ఇంజురీస్ కేసెస్ వస్తాయి, గిడ్నెస్ కేసెస్. ఇప్పటి వరకు ఇవాళ మొత్తము ఎన్ని కేసెస్ వచ్చినాయండి మీ దగ్గర? వరకు 40 to 50 కేసెస్ చూసినాం మేడం. ఓకే. ఇంజురీస్ కేసెస్ 40 to 50 కేసెస్ వచ్చినాయా? సో ఎక్కువగా ఏ కేసెస్ వచ్చినాయండి ఇవాళ మీకు? నార్మల్ చెకప్ ఉన్నాయి. ఎమర్జెన్సీకి యాక్చువల్ గా మేము ట్రీట్ చేసేది ఫెయింటింగ్, ఒక హైపోగ్లైసిమియా కేసు వచ్చింది, అండ్ ఇంజురీ. ఓకే, సూపర్. ఇక్కడ మంచిగా ఫ్రీ మెడికల్ క్యాంపులో వీళ్ళు ఫ్రీగా కూడా ప్రొవైడ్ చేస్తారు. నిజంగా ఫస్ట్ ఎయిడ్ కిట్ అంతా కూడా ఇక్కడ ఉంది వీళ్ళ దగ్గర. భక్తులకు నిజంగా ఫ్రీగా చేయడము ఇది నిజంగా మంచి విషయం అని చెప్పుకోవాలి. ఇక్కడ మళ్ళా వాటర్ సప్లై కూడా ఎట్లుంది అనేది చూద్దాం ఒకసారి. ఇక్కడ వాటర్ సప్లై క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. హలో అండి, నమస్తే, మీ పేరు? నా పేరు భాస్కర్ అండి, జనరల్ మేనేజర్ వాటర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి. ఎన్ని గంటల నుంచి ఉంటున్నారండి ఇక్కడ? మార్నింగ్ 5 o'clock నుంచి ఉందండి. ఈ రోజు రేపు 2 రోజులు ఉంటుంది. భక్తులందరూ ఈ వాటర్ సదుపాయాన్ని వినియోగించుకోవాలి. ఇది ఫ్రీ వాటర్ క్యాంప్ అండి. హైదరాబాద్ మెట్రో వాటర్ డిపార్ట్మెంట్ నుంచి మనం వాటర్ సప్లైని ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇప్పటి వరకు ఎన్ని వాటర్ ప్యాకెట్స్ ప్రొవైడ్ చేశారు? ఇప్పటి వరకు ఒక 15,000 వరకు ప్రొవైడ్ చేశామండి. మన దగ్గర ఇంకా 1,00,000 వరకు కూడా ఉన్నాయి ప్యాకెట్స్. అందరికీ మనము ప్రొవైడ్ చేస్తాం. రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ జాబ్. ఎందుకంటే ఫ్రీగా ఇక్కడ మెడికల్ క్యాంప్ ఉంది, ఫ్రీగా ఇక్కడ వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. భక్తులకు కూడా అందరికీ సదుపాయాలు హ్యాపీగా ఉండడానికి ఫ్రీగా వాటర్ ప్రొవైడ్ చేస్తున్నారంటే నిజంగా చాలా మంచి విషయం. అండ్ ఇక్కడ భక్తులు బోనం లైన్ లో కనిపిస్తున్నారు, వాళ్ళని అడుగుదాము భక్తులకు ఎట్లుంది, మరి దర్శనాల లైన్లు అంతా మంచిగానే ఉన్నాయా? హలో అమ్మా, నమస్తే, మీ పేరు? లక్ష్మి.
లక్ష్మీనా? ఓకే, బోనము ఎత్తుకొని వచ్చిర్రు. మరి బోనం ఎట్లా అండు ఏం కథ అదంతా తెలిసినా? తెలుసు. చెప్పండి ప్రాసెస్ ఎట్లుంటుందో. ఎట్లుంటది? అన్నం వండుకొని తెస్తాం. అంతేనా? ఎక్కడి నుంచి వస్తారు? ఓల్డ్ సిటీ ఇక్కడనే పక్కనే. ఓల్డ్ సిటీనే అని దగ్గరనే అని చెప్పేసి లేట్గా వచ్చిరా? ఎన్ని గంటలకు లేచిర్రు ఇలా పొద్దుగాల? 6 o'clock. 6 o'clock లేచి ఇక అమ్మ ఇక ఇంత దూరం అని వచ్చింది. అగో ఇక్కడ చిట్టి చిట్టి పిల్లలు కూడా మంచిగా బోనం ఎత్తుకొని వస్తారు అనమాట. నీ పేరేంట్రా తల్లి? అమూల్య. అమూల్యనా? నువ్వు ఈ సంవత్సరమే అమ్మ ఇంకా 2 బోనాలు ఎత్తుకొని వచ్చింది చిట్టి తల్లి. ఈ సంవత్సరమే ఎత్తుకున్నావా? లాస్ట్ ఇయర్ ఎత్తుకున్నావా లేదా? ఎత్తుకున్నా. ఏం మొక్కుకున్నావా అమ్మవారిని మరి నువ్వు? నేను మంచిగా చదువుకోవాలని. ఏ క్లాస్ రా తల్లి నువ్వు? 4th క్లాసా? వావ్ సూపర్. ఈసారి 1st క్లాస్ లో పాస్ అవుతావు. నువ్వు అమ్మవారిని అదే కదా మొక్కుకుంటావు, అంతేనా? మరి బోనం ఎట్లా తయారు చేస్తారో తెలుసారా? ప్రాసెస్ తెలుసా? చెప్పగలవా? సర్లే, ఏం పర్లేదులే. ఇక్కడ ఇంకా అందరు కూడా మంచిగా చీరే సారీ అందరు కూడా పట్టుకొస్తారు అనమాట. ఇక్కడ ఈ అమ్మతోని మాట్లాడదాము. అమ్మ మీ పేరు? కీర్తన. కీర్తన. ఎక్కడి నుంచి వస్తారమ్మా? ఇక్కడేనమ్మా. సౌలవతలు అన్ని మంచిగానే ఉన్నాయా లైన్లలో? మంచిగా ఉంది, పర్వాలేదమ్మా. ఎంతసేపు అయింది రావట్టి? ఇప్పుడే అమ్మా, ఇప్పుడే వచ్చా. ఇప్పుడే వచ్చినవా? ఓ అర్ధ గంటలు అయిపోతుందా? అయిపోతుందమ్మా, జల్దీ అయిపోతుంది. జల్దీ అయిపోతుంది. దర్శనము బోనంగిన మంచిగా గట్టి మొక్కినట్టు మంచిని మొక్కినాం. ఇప్పటిదాకైతే అమ్మది ఏం లేదు ప్రాబ్లము. ఏది మొక్కితే అది జరుగుతుంది, మంచిగా జరుగుతుందని కదా మేము ఇవన్నీ వచ్చి చేసుకుంటున్నామమ్మా. అంటే సూపర్. ఇక్కడ లాల్ దర్వాజా నుంచి కాదు, అక్కడి నుంచి జనాలందరూ వచ్చి భక్తులందరూ వచ్చి ఇక్కడ మొక్కుకుంటున్నారు. హలో అండి, నమస్తే. మీ పేరు? సింధు. సింధు. ఎక్కడి నుంచి వస్తారండి? కల్వకుర్తి. ఓకే, బోనం మీరే తయారు చేసిరా? మమ్మీ వాళ్ళు రెడీ. మమ్మీ వాళ్ళు చేసిరు కానీ నువ్వు మోస్తున్నావు అంతేనా? అవును. ఎన్నేళ్ళ సంది మోస్తున్నావు? 5 years. మరి ఏం మొక్కుకున్నావు ఈసారి? అంటే నాకు మెడిసిన్ సీట్ వస్తే చేస్తామని మొక్కుకున్నారు. మెడిసిన్ సీట్ వచ్చింది, అయిపోయింది. ఓ సూపర్. చూస్తున్నారు కదా, ఇక్కడ డప్పు చప్పులతో కూడా వస్తుర్రు. మేళ తాళాలతోటి, డప్పు చప్పులతోటి, బోనాలతోటి, నిమ్మకాయల దండలు, యాప మండలు ఇవన్నిటితోని కూడా ఉజ్జయిని మహంకాళి అమ్మవారిది తర్వాత ఇయాల లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి చివరి బోనం కాబట్టి, చివరి వారం కాబట్టి బోనాలు కూడా గ్రాండ్ గా సమర్పిస్తున్నారు. అందరూ కూడా ఎంతో పేషెన్స్ తోటి లైన్లలో నించోని వాళ్ళ భక్తిని చూపించుకుంటున్నారు. అమ్మవారి దర్శనం తర్వాతనే పోవాలని వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు. సో మొత్తానికి చూస్తుంటే లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు అమ్మవారిని మైసమ్మ, పోషమ్మ, మల్లమ్మ, పెద్దమ్మ, జేజమ్మ, రుద్రమ్మ ఏ పేరుతోని పిలిచిన అమ్మ నేనున్నా అని పలుకుతుంది, నేను అందరిని ఆదుకుంటా అని పలుకుతుంది. ఆషాఢ మాసము వర్షాలందరికీ మెండుగా పడి రైతులందరూ హ్యాపీగా ఉండాలని అమ్మవారు కూడా అనుకుంటారు. సో మొత్తానికి లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల జాతర కన్నుల పండగగా జరుగుతుంది. చివరి బోనాలు కాబట్టి అందరూ కూడా హ్యాపీగా ఆనందంగా వచ్చి ఇక్కడ బోనాలు సమర్పిస్తున్నారు, తొట్టెలు సమర్పిస్తున్నారు. వాళ్ళు ఏమేం కోరుకున్నారో 2 బోనాల, ఒంటి బోనమా, యాపం మండలతోని కలకలలాడుతుంది. పసుపు కుంకుమలు, ఊదు బస్తి పొగలతోటి లాల్ దర్వాజా అంతా మారి మోగిపోతుంది. ఇది లాల్ దర్వాజా ముచ్చట్లు. హైదరాబాద్లో బోనాల పండుగ సందడి అంబరాన్నంటింది. తాజాగా లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల వేడుకకు సినీ నటి ఉదయభాను హాజరయ్యారు. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయానికి గొప్ప చరిత్ర ఉందన్నారు. తనకి అమ్మవారంటే చాలా ఇష్టమని, తన పిల్లలకు అమ్మవారి స్తోత్రాలు నేర్పించాలని చెప్పారు. చాలా సంతోషంగా ఉందండి. అమ్మవారంటే నాకు చాలా అంటే నాకు ప్రాణం కంటే ఎక్కువ ఇష్టం. అండ్ నా బిడ్డలకు కూడా నేను మొదట నేర్పినటువంటి స్తోత్రం కూడా ఐగిరి నందిని. అంటే ఒక్క అమ్మవారు ఎంతమంది భయంకరమైనటువంటి దానవులని హతమార్చింది, ఆ గొప్ప కథ స్తోత్రం ద్వారా చెప్తూ ఉంటాను. నాకు చాలా చాలా ఇష్టము. అమ్మవారిని తలుచుకుంటే సగం భయాలు దూరం అయిపోతాయండి. ఎక్కడలేని ధైర్యం వస్తుంది, గుండె నిండా ధైర్యం వస్తుంది. ఎంతటి విపత్తున్నా, ఎంతటి కష్టం ఉన్నా దాన్ని ఎదుర్కోగల శక్తి వస్తుంది. అన్నిటికంటే స్పెషల్ గా లాల్ దర్వాజాకే ఒక బ్రాండ్ గానీ ఇప్పటికే హైదరాబాద్ లో ఓల్డ్ సిటీ మొత్తం ఇది అనుకుంటారు. దాని గురించి మీరు ఏమంటారు? అంటే చాలా గొప్ప చరిత్ర కదండి, చాలా గొప్ప చరిత్ర. మహమ్మారి సోకినప్పుడు ఎటువంటి విపత్తు అయినా, హైదరాబాద్ కు ఎటువంటి విపత్తులున్నా ఇక్కడికి వచ్చి బోనం సమర్పించుకున్న
అంతెందుకు అమ్మవారిని తలుచుకుని పూజ చేసినా కూడా ఆ విపత్తులన్నీ తొలగిపోతాయి. ఎటువంటి కష్టం ఉన్నా మన కుటుంబంలో కూడా ఎటువంటి దుఃఖాలు ఉన్నా కూడా అట్లా తొలగిపోతాయి. కాకపోతే నిండు మనసుతో నిష్కల్మషంగా ఏదో మొక్కుబడిగా మొక్కామంటే మొక్కమన్నట్టు కాదండి, మనస్ఫూర్తిగా నిష్కల్మషంగా మొక్కుకుని తీరండి. ప్రతి ఆడపిల్లని అంటే వేల కొద్ది ఉన్నటువంటి ఆడపిల్లల్ని ఒక్కొక్క అబ్బాయి ఒక్కొక్క పోతురాజాయి కాపాడాలి. ఎందుకింత ఉగ్ర రూపం ఉంటుందో చెప్పండి. ఎందుకింత ఉగ్ర రూపం ఉంటుంది? ఎందుకంటే ఎటువంటి కీడు దగ్గరికి రానివ్వకుండా, ఎటువంటి దుష్ట పిశాచాలు దగ్గరికి రానివ్వకుండా కాపాడే బాధ్యత ప్రతి అబ్బాయిది అండి. ప్రతి అమ్మాయి కూడా ప్రతి చోట నిర్భయంగా అధైర్యంగా ఉంటూ నిర్భయంగా ఉండాలి, కానీ అధైర్యంగా ఉంటూ ప్రతిదానికి బాధపడుతూ అలా ఉండకుండా తన గురించి తను నిలబడాలి. ధైర్యంగా ఉండండి. అమ్మవారి యొక్క చరిత్ర మీ అందరికీ తెలిసిందే. ఒక్కొక్కరు ఒక్కొక్క అమ్మవారిలా మారండి. ఎంత ప్రేమ ఉంటుందో అంత కోపం కూడా ఉంటుంది అమ్మవారికి. సో అన్ని నిజం కోసమే ఉంటాయి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.